హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. నేను ఒక వీడియో చేశాను. దాంట్లో ఏ టీమ్స్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ బెటర్గా ఉన్నాయని చెప్పి ఒక 5 టీమ్స్ గురించి మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఆ రిమైనింగ్ 5 టీమ్స్కి ఎందుకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది ఈ వీడియోలో మనం చూద్దాం. రిమైనింగ్ 5 టీమ్స్ అంటే ఎల్ఎస్జి, DC, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు ఎందుకు రేస్లో వెనకబడ్డారనేది వీడియోలో చూద్దాం. అయితే నేను ఫస్ట్ ఆ టీమ్స్ ప్రజెంట్ స్టాండింగ్స్ చూస్తే మీకు కొంత ఫేర్ ఐడియా వస్తుంది వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది. ఎల్ఎస్జి 5th ప్లేస్లో ఉన్నారు వీళ్ళు. సో టాప్ 5లో ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు టాప్ 5లో ఉన్నారు. 5th ప్లేస్లో ఉన్నారు ఎల్ఎస్జి. వాళ్ళు ఆడిన 6 మ్యాచ్లో 3 గెలిచారు, 3 ఓడిపోయారు, 6 పాయింట్లు ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఆడిన లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ 6th ప్లేస్లో ఉన్నారు. అయితే వీళ్ళు ఒక మ్యాచ్ ఎక్కువ ఆడారు. 7 మ్యాచెస్లో 3 గెలిచారు, 4 ఓడిపోయారు. సో వాళ్ళు కూడా 6 పాయింట్లు ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళు తమ చివరి 2 మ్యాచ్లు గెలిచారు. గుజరాత్ టైటన్స్ వీళ్ళు కూడా 7 మ్యాచ్లు ఆడారు. వీళ్ళకి 3 విజయాలు, 4 ఓటములు ఉన్నాయి, 6 పాయింట్లు ఉన్నాయి. వీళ్ళు తమ లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయారు. లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయారు. సో ఒక డౌన్ స్లైడ్ కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. అండ్ పంజాబ్ కింగ్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అన్ని నేరో మ్యాచెస్, చాలా ఎక్సైటింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ అ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్. దాంట్లో ఒక 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. ఎక్కువ వాళ్ళు ఆ నేరో ఫినిషెస్లో ఓడిపోయారు. సో వాళ్ళు కూడా 7 మ్యాచెస్ ఆడారు, 2 గెలిచారు, 5 ఓడిపోయారు, 4 పాయింట్లో ఉన్నాయి. ఆఖరి 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంకా ఆర్సీబీ 7 మ్యాచ్లో ఒకే ఒక విజయం, 6 పరాజయాలు, 2 పాయింట్లు. చివరి 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో అందరికంటే కింద ఉన్నారు. సో ఎల్ఎస్జి 5, ఢిల్లీ క్యాపిటల్స్ 6, 8లో జీటీ, 9లో పీబీకేఎస్, 10లో ఆర్సీబీ. సో వీళ్ళందరూ చివరిలోనే ఉన్నారు. ఎల్ఎస్జి మాత్రం టాప్ 5లో ఉంది. బట్ నేను ముందు ఎల్ఎస్జి గురించి ముందు నా దృష్టిలో వీళ్ళలో కూడా అవకాశం ఉంటుంది, ఏదైనా జరగచ్చు. ఈ గేమ్ ఎలా అంటే ఈవెన్ ఆర్సీబీ ఇంకా రిమైనింగ్ 7 మ్యాచ్ల్లో వాళ్ళు కనుక 6 మ్యాచ్లు గెలిస్తే, 7 గెలవాలి న్యాయంగా. అయితే 7 గెలిస్తే 16 పాయింట్స్ వస్తే మీరు ఖచ్చితంగా అవుతారు. 6 మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే దే కెన్ ఆల్సో స్టిల్ క్వాలిఫై. ఎవరిని మనం రూల్ అవుట్ చేయలేం. కానీ అందరికంటే నాకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది ఎల్ఎస్జి కంటే కూడా ఢిల్లీ క్యాపిటల్స్. అదే అనుకుంటూ నేను ఉన్నాను. ఈ లోపల మన యంగ్ ఫ్రెండ్ ఒక మిత్రుడు ఫోన్ చేసి, వెంకటేష్ అని అతను ఆ పేరు, అతను ఢిల్లీ క్యాపిటల్స్ అభిమాని. ఏంటి నిన్న వీడియో చేశారు, మరి మా ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమైనా అవకాశం ఉందా అని అతను అడిగాడు. అలాగే మరొక మిత్రుడు కామెంట్ పెట్టాడు, ఏంటంటే మీరు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మీరు మాట్లాడలేదు, నేను ఇంకా మీ వీడియోస్ చూడను, అంటే ఆ వీడియో చూడను, అన్సబ్స్క్రైబ్ చేస్తాను అనలేదు పాపం. ఈ వీడియో ఇంకా చూడను, నేను బాగా చెప్పారు కానీ నేను చూడను ఇంకా అని చెప్పి అతను కూడా అన్నాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పంత్ ఫ్యాన్స్. సో అతనితో అదే చెప్పాను, నాకు ఫోన్ చేసిన మిత్రుడు వెంకటేష్తో. ఎస్, నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్ నౌ. వాళ్ళకు టీమ్ సెట్ అయింది. ప్రాబ్లం ఏంటంటే మీకు టీమ్ ప్రాపర్ 11ని సెట్ చేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. కానీ వీళ్ళకి ఇంకా రైట్ టైంలో, అంటే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి దే వర్ ఏబుల్ టు సెట్ ద ప్రాపర్ టీమ్. వాళ్ళ టీం ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అంటే అందరూ బాగా పర్ఫామ్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి టీంని బాగా సెట్ చేసుకున్నారు. అండ్ నౌ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. మీరు చూడండి, వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు, ఇంపార్టెంట్ మ్యాచెస్ గెలిచారు. ప్లస్ వాళ్ళకి టీం ఎలా సెట్ అయిందంటే వాళ్ళకి 5 ఇండియన్ బౌలర్సే ఉన్నారు. అందరూ కూడా ఇంటర్నేషనల్స్, 5 కూడా ఇండియాకి ఆడిన వాళ్ళు. సో చాలా అరుదుగా చూస్తాం మనం 5 ఇండియన్ బౌలర్స్తో ఒక టీం ఆడడం అనేది. ఎందుకంటే మోస్ట్లీ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ లేకుండా ఎవరు ఆడరు. వీళ్ళకున్న ఫారిన్ ఫాస్ట్ బౌలర్సే వాళ్ళకి పెద్ద లైబిలిటీగా తయారయ్యారు. పర్టికులర్లీ హెన్రిక్ నోకియా లాస్ట్ ఓవర్లో 2 సందర్భాల్లో బౌల్ని రన్స్ ఇచ్చేశాడు. సో వీళ్ళకి ఇండియన్ బౌలర్స్ బ్రహ్మాండంగా, ఇషాంత్ శర్మ ఏజ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ సైడ్, కానీ ఇప్పటికీ ఆ బ్రహ్మాండమైన యార్కర్స్ వేస్తున్నాడు. తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేస్తాడు ఇషాంత్ శర్మ కానీ. అండ్ ఖలీల్ అహ్మద్ ఈస్ వండర్ఫుల్ దిస్ సీజన్, చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఎకానమీ బాగుంది.
ఆడిన 7 మ్యాచ్ల్లో 10 వికెట్లను తీశాడు. సో ఈస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ ఆల్సో ఇస్ డూయింగ్ 4 మ్యాచ్లు ఆడాడు, 4 మ్యాచ్లో 8 వికెట్ తీశాడు. సో ముఖేష్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. సో ఈ ముగ్గురు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. ప్లస్ స్పిన్నర్స్కి ఇంక తిరుగున్నదే ఉంది. కుల్దీప్ యాదవ్ ఇంజరీస్తో 2 మ్యాచ్లు ఆడకపోయినా ఆడిన ప్రతి మ్యాచ్లో ఈస్ బిన్ సెన్సేషనల్. అండ్ ఎకానమీ కూడా అతనికి ఓన్లీ 6+ ఉంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ అక్షర్ పటేల్. ఈ వికెట్లు ఎక్కువ తీయకపోయినా ఈజ్ వెరీ వెరీ ఎకనామికల్. మిడిల్ ఓవర్స్లో చాలా చక్కగా గేమ్ని కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ అతని యూస్ఫుల్నెస్ విత్ ద బ్యాట్ అండ్ ఇన్ ద ఫీల్డ్ దాని గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. సో వాళ్ళు ఆల్ ఇండియన్ పేస్ బౌలింగ్ అటాక్తో వెళ్ళే అరుదైన టీమ్. జై రిచర్డ్సన్ కానీ ఆండ్రిక్ నోకియా వీళ్ళెవ్వరూ వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళు చాలు. వాళ్ళకి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బౌలింగ్లో. సుమిత్ కుమార్ లాంటి మరొక ఇండియన్ బౌలర్ ఉన్నాడు. సో వాళ్ళకి ఆప్షన్ లలిత్ యాదవ్ ఉన్నాడు అవసరమైతే. సో దే హ్యావ్ గాట్ ఆప్షన్స్ ఇన్ ఇండియన్ బౌలర్స్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు 4 ఫారిన్ బ్యాటర్స్ని ఆడించుకునే అవకాశం ఉంది. వాళ్ళకి మార్ష్ ఇంజరీ అయినా కూడా మెగ్గర్క్ ఎవరైతే టీంలో చేరాడో హీఈస్ సెన్సేషనల్. ఆడిన 2 మ్యాచ్ల్లో అతను 200 స్ట్రైక్ రేట్ ఏంటి అద్భుతంగా ఒక 50 చేసాడు, ఒక 20 ఓపెనర్గా వచ్చి 20 చేశాడు, 10 balls 20 చేశాడు. దాంట్లో 2 6లు 2 4లు కొట్టాడు. సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. 2 6లు 2 4లు అయితే 2 6లు 2 4లు కొట్టాడు. సో హీఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు, సెన్సేషనల్గా కనిపిస్తున్నాడు. సో అలాగే ట్రిస్టన్ స్టబ్స్ హెస్ బిన్ డూయింగ్ వెల్. ఫీల్డింగ్ బాగా చేస్తున్నాడు అతను. లోయర్ డౌన్ ద ఆర్డర్ వచ్చి మంచి వికెటింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్స్ని బాగా ఆడుతున్నాడు స్టబ్స్. చాలామంది ఫారిన్ ప్లేయర్స్ ఇండియన్ పిచెస్ మీద ఆడడానికి స్ట్రగుల్ అవుతారు, స్పిన్నర్స్ని ఆడడానికి స్ట్రగుల్ అవుతారు. సో స్టబ్స్ హెస్ బిన్ ప్లేయింగ్ స్పిన్ వెరీ వెల్. అది స్పిన్కి అగేన్స్ట్గా అతని రికార్డ్ చాలా బాగుంది. అండ్ కోర్స్ వార్నర్ ఈజ్ వార్నర్. లాస్ట్ మ్యాచ్లో ఫిట్గా ఉండకపోవచ్చు, కానీ వార్నర్ గతంలో అంత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా వార్నర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ ఐపీఎల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఐకాన్స్ ఆఫ్ ఐపీఎల్. వార్నర్ ఉన్నాడు. అలాగే షై హోప్ కూడా. వీళ్ళందరూ బిగ్ హిట్టర్స్ ఉన్నారు. అతను అవసరమైనప్పుడు టీంకి ఆ సాలిడిటీ ఇవ్వగల ప్లేయర్గా అతను కూడా వాళ్ళు ఆడించుకుంటున్నారు. సో అది వాళ్ళ బ్యాటింగ్ బ్రహ్మాండంగా సెట్ అయింది ఫారిన్ వాళ్ళు. ప్లస్ రిషబ్ పంత్ మెల్లమెల్లగా ఫామ్ అందుకున్నాడు. యాజ్ కీపర్ అండ్ యాజ్ బ్యాటర్ అండ్ యాజ్ క్యాప్టెన్ హీస్ బిన్ extremely good. So he might win back his place in the Indian team. Plus ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ముందుండి నడిపిస్తున్నాడు. అద్భుతమైన లీడర్షిప్ ఇస్తున్నాడు, టీంని బాగా మోటివేట్ చేస్తున్నాడు. ప్లస్ అతని బ్యాటింగ్ మళ్ళీ ఆ పాత రిషబ్ పంత్ గుర్తు చేస్తుంది. కీపింగ్ కూడా చాలా చక్కగా చేస్తుంది. లాస్ట్ మ్యాచ్లో కీపింగ్ కోసం అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అండ్ పృథ్వీ షా ఆల్సో ఇస్ మొదట్లో కాస్త పక్కన బెటర్, మేబీ ఫిట్నెస్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఫీల్డింగ్లో తప్పిస్తే, ఫీల్డింగ్లో అతను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడితేనే బెటర్ వైల్ బౌలింగ్ టైంలో. బట్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు పృథ్వీ షా కూడా. అండ్ అభిషేక్ పరల్ అండ్ సుమిత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా దే ఆర్ చిప్పింగ్ ఇన్. సో టీం ఇప్పుడు ప్రాపర్గా సెట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ అక్కడ బ్రహ్మాండమైన క్రికెటింగ్ బ్రెయిన్స్ ఉన్నాయి. స్ట్రాటజీ విషయంలో రికీ పాంటింగ్ అండ్ టీంలో యంగ్స్టర్స్ని మోటివేట్ చేయడంలో, మెగ్గర్క్ లాంటి వాళ్ళని మోటివేట్ చేయడంలో దాదా ఇస్ వండర్ఫుల్. సో ఇది ఢిల్లీ క్యాపిటల్స్కున్న బ్రహ్మాండమైన స్ట్రెంగ్త్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. నేను చెప్పిన 5 teams అలా ఉన్నా సరే, అయితే వాళ్ళకి ఏంటంటే కాస్త వెనకబడ్డారు. ఇప్పుడు 7 మ్యాచ్ల్లో 6 పాయింట్లు ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా ప్లేస్ ఎన్ష్యూర్ చేసుకోవాలంటే రిమైనింగ్ 7 మ్యాచెస్లో 5 గెలవాలి, విచ్ ఈజ్ ఎ టఫ్ టాస్క్. ఎంత మంచి టీంకైనా రిమైనింగ్ 7 మ్యాచెస్లో 5 గెలవడం, ఎక్కడో చోట మీకు టాస్ కలిసి రాకపోవడం, డ్యూ ఫ్యాక్టర్, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని స్ట్రాంగ్ టీమ్స్ బ్రహ్మాండమైన మ్యాచ్ విన్నింగ్ బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ ఉండే, బుమ్రా లాంటి బౌలరు లేకపోతే ఎస్ఆర్హెచ్ లాంటి బ్యాటర్స్ ఉండే టీం తగిలితే యూ కెనాట్ విన్ మెనీ మ్యాచెస్. కనీసం 4 మ్యాచ్లు కలవాలి, ప్లస్ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో కొంచెం వెనకబడ్డారు వాళ్ళకి ఏంటంటే మొదట్లో వచ్చిన డిఫీట్స్ వల్ల వెనకబడ్డారు. బట్ ఇప్పుడు టీం చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో దే కెన్ సర్ప్రైజ్. ఎలాగైతే 2021లో కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ హాఫ్లో చెతికిలబడి సెకండ్ హాఫ్లో బ్రహ్మాండంగా షైన్ అయ్యి ఫైనల్ దాకా వెళ్ళి రన్అప్ అయిందో, అదే రకంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెన్ సర్ప్రైజ్ దిస్ టైం. తర్వాత ఎల్ఎస్జీకి కూడా అవకాశం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు కూడా వీ కెనాట్ డిస్కౌంట్ ఎల్ఎస్జీ. ఎందుకంటే ఎల్ఎస్జీ వాళ్ళు ఇంకా 6 మ్యాచ్లు ఆడారు, ఇంకా వాళ్ళకి 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 6 పాయింట్లు ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళకి ఒక ఎక్స్ట్రా మ్యాచ్ ఉంది కాబట్టి అంత వరీ దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ అండ్ 3 మ్యాచ్లు ఓడిపోయినా పర్వాలేదు. వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్ఎస్జీకి వాళ్ళ దగ్గర నికోలస్ పూరన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ ఈ కెన్ విన్ యూ మ్యాచెస్.
అండ్ స్టాయినెస్ ఒక్క 50 మాత్రం కొట్టాడు, కానీ స్టాయినెస్ అండ్ నికోలస్ పూరన్ కంబైన్ అయితే ఇద్దరు కనుక మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తే ఏ బౌలింగ్ అటాక్ వాళ్ళ ముందు నిలబడదు. సో అంత ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు. అండ్ డికాక్ అంత గొప్పగా ఆడట్లేదు. డికాక్ అండ్ కెప్టెన్ రాహుల్ కనుక సాలిడ్ స్టార్ట్ అందిస్తే, అదే వీళ్ళకి ఏంటంటే ఓపెనింగ్ కుదురుకోవట్లేదు, ఇద్దరు ఎవరో ఒకరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. రాహుల్ ప్రతి మ్యాచ్లో ఒక 20-30 చేస్తున్నట్టు, లీడ్ స్కోర్ 15 ఉంది, కానీ డికాక్ నుంచి పర్ఫార్మెన్స్ రాకపోతే ఓపెనింగ్ వాళ్ళకి సరిగ్గా కుదరట్లేదు. సో ఓపెనింగ్ కనుక బాగుంటే, రాహుల్ కనుక పెద్ద స్కోర్లు చేయగలిగితే వాళ్ళు ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళ బౌలింగ్లో కూడా ఆ స్టింగ్ లోపిస్తుంది, బికాస్ ఇంజరీస్. మొహసిన్ ఖాన్ కొన్ని మ్యాచ్లకి బాగా ఇంజరీ వల్ల కూర్చోవడం, మయాంక్ యాదవ్ 2 మ్యాచ్ల్లో మురిపించి ఆ తర్వాత ఇంజర్డ్ కావడం. సో వాళ్ళకి బౌలింగ్లో ముఖ్యంగా స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించుకోవడం, ముఖ్యంగా బిష్నోయ్ ఈ సీజన్లో అంత ఎఫెక్టివ్గా లేడు. బట్ మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ కనుక ఫిట్ అయితే, ఎందుకంటే వాళ్ళకి యష్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్, షమార్ జోసెఫ్ లాంటి అదర్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు కాబట్టి, మయాంక్ అండ్ మొహసిన్ కనుక ఫిట్గా ఉంటే వీళ్ళు బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. ఇద్దరు కూడా, మొహసిన్ ఈజ్ వెరీ గుడ్ పర్టికులర్లీ ఇన్ ద బ్యాక్ ఎండ్. అండ్ మయాంక్ యాదవ్ గురించి చెప్పేదే ఉంది, అతను కనుక అదే కైండ్ ఆఫ్ పేస్ వేస్తే ఈ విల్ బికమ్ ఎ టెర్రర్ ఫర్ బ్యాట్స్మెన్. అదే యాక్యురసీ పేస్ మెయింటైన్ చేయగలిగితే, ఇంజరీ తర్వాత నుంచి వచ్చాడు. సో వీళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది, బదోని బాగా ఆడుతున్నాడు, అండ్ వాళ్ళకి ఆ టాలెంట్ కూడా ఆ టీంలో ఖచ్చితంగా ఉంది. కానీ ఈ సీజన్లో వాళ్ళందుకు అంత సెట్ కాలేదు. అయితే కనుక వాళ్ళు కూడా ఇప్పటికీ సర్ప్రైజ్ చేయగలరు. ఆడిన మొదటి 2 సీజన్లో కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, ఎలిమినేటర్లో ఓడిపోయారు. సో ఈసారి కూడా వాళ్ళని మనం పూర్తిగా పక్కన పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడంతో, వాళ్ళు 160 స్కోర్స్ డిఫెండ్ చేసుకోలేకపోవడంతో మొదట్లో లాగా మనకి ఆ టీం అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. కానీ స్టిల్ వీ కెనాట్ రూల్ అవుట్ లక్నో సూపర్ జైంట్స్. అయితే ఈ బౌలింగ్లో ఆ పదును అనేది రావాల్సి ఉంది. ప్లస్ బ్యాటింగ్ విషయంలో రాహుల్ నుంచి పెద్ద స్కోర్స్, ఒకే ఒక 50 చేశాడు ఈ సీజన్లో, 3 30s, లాస్ట్ 3 మ్యాచెస్లో 3 30s చేశాడు. సో రాహుల్ నుంచి బిగ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి రావాల్సి ఉంది. రాహుల్ ఈజ్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్. సో ఏదో ఒక టైంలో ఒక సెంచరీ ఖచ్చితంగా రాహుల్ బ్యాట్ నుంచి వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్. ఈరోజు కూడా మ్యాచ్ ఉంది, నేను లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్కి ముందు వీడియో చేస్తున్నాను, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి నేను ఎప్పుడు చేస్తున్నాను ఇది. సో ఈరోజు కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిగ్ విత్ కేఎల్ రాహుల్ ఫామ్లోకి వస్తే ఈ టీంకి చాలా అంటే ఫామ్లో ఉన్నాడు అతను, కానీ పెద్ద స్కోర్ రావాలి. కేఎల్ రాహుల్ ఈజ్ సపోజ్ టు బి ఇన్ ద రేస్ ఫర్ ది ఆరెంజ్ క్యాప్. ఇప్పుడు 200 పైగా రన్స్ చేశాడు, కానీ ఈజ్ నాట్ ద యూజువల్ కేఎల్ రాహుల్, హై స్కోరింగ్ రాహుల్. అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. గుజరాత్ టైటన్స్ కూడా రేస్లో ఉన్నట్టే ఉంది, కానీ కాస్త వెనకబడి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఈ సీజన్. గిల్ బాగానే ఆడుతున్నాడు, కానీ అతని యూజువల్ ఎలాగైతే రాహుల్ గురించి చెప్పినో, గిల్ కూడా తనకు ఒక హై స్టాండర్డ్స్ పెట్టుకున్నాడు. 260 రన్స్ చేశాడు ఆల్రెడీ, మంచి యావరేజ్ ఉంది, స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. బట్ గిల్ అనగానే మనకు 100s గుర్తుకొస్తాయి, హై 50s గుర్తుకొస్తాయి, 70s 80s అవి ఎక్కువగా రాలేదు ఈ సీజన్. స్టిల్ హీ ఈస్ దర్ టాప్ స్కోరింగ్ బ్యాటర్. సాయి సుదర్శన్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, అతని నుంచి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాం. ఇండియా కూడా ఆడి మీ లాస్ట్ సీజన్కి ఈ సీజన్ మధ్యలో సాయి సుదర్శన్ కూడా కన్వర్షన్ సరిగ్గా చేయట్లేదు, స్టార్ట్స్ దొరుకుతున్నాయి, వాటిని పెద్ద నాక్స్ చేయట్లేదు. సో వీళ్ళిద్దరు తప్ప మిగతా బ్యాటింగ్ కంటిన్యూస్గా ఫెయిల్. వృద్ధిమాన్ సాహా టోటల్ ఫెయిల్యూర్, అతని స్ట్రైక్ రేట్ కూడా 114 ఎంతో ఉంది, యావరేజ్ 20 కూడా లేదు ఈ సీజన్, టోటల్ ఫెయిల్యూర్. వికెట్ కీపర్ స్లాట్ మాథ్యూ వేడ్ని ఒక మ్యాచ్లో ఆడిస్తే అతను కూడా ఫెయిల్ అయ్యాడు. సో వాళ్ళకి ఆ కీపర్ స్లాట్లో, తర్వాత ఓపెనింగ్ స్లాట్లో ఆ ప్రాబ్లం ఖచ్చితంగా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్కి సరైన పార్ట్నర్ లేని లోటు, అండ్ విజయ్ శంకర్ ఫెయిల్యూర్ కూడా వాళ్ళు బాగా హర్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ తీసుకొచ్చారు, షారుఖ్ ఖాన్ ఇస్ సోఫార్ లుకింగ్ గుడ్, బట్ ఓవరాల్గా వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ బలం లేకపోవడం. గతంలో మిల్లర్ కూడా కొన్ని మ్యాచ్లకి ఇంజరీ అవ్వడం, అతను కూడా ఒక మ్యాచ్ ఏదో బాగా ఆడాడు, బట్ ఓవరాల్గా మిల్లర్ నుంచి కూడా ఆ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. రాహుల్ తెవాతియా ఈజ్ గుడ్, బట్ హీఈస్ జస్ట్ ఫినిషర్. సో ఎందుకనో ఈ టీం నుంచి మనం గతంలో చూసిన ఆ ఇన్స్పిరేషనల్ విన్స్, ఆ పర్ఫార్మెన్సెస్ రాలేదు. గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, లైక్ ది మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్. అండ్ బౌలింగ్లో కూడా మొదట్లో కాస్త వెనకబడిన రషీద్ ఖాన్ బాగా పికప్ అయ్యాడు బౌలింగ్లో, బ్యాటింగ్లో ఆ కంబాటివ్ స్పిరిట్ అతని నుంచి మనం చూస్తున్నాం.
సో రషీద్ ఖాన్ ఈజ్ ది ఓన్లీ షైనింగ్ స్టార్ అలాంగ్ విత్ గిల్ అని చెప్పాలి టీంలో. నూర్ అహ్మద్ కూడా ఎక్కువ వికెట్లు 5 మ్యాచ్లను ఆడాడు, 3 వికెట్లను తీశాడు అంతే. నూర్ అహ్మద్ కూడా ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నాడు. మళ్ళీ సాయి కిషోర్కి వెళ్ళాలా, వెళ్తే బెటర్ ఏమో. సాయి కిషోర్ వైపు వెళ్తేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో నూర్ అహ్మద్ కూడా పెద్దగా ఎఫెక్టివ్గా లేడు. బౌలింగ్లో మనకి షమీ లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమేష్ యాదవ్ హెస్ బిన్ డూయింగ్ వెల్, బట్ మిగతా బౌలర్స్ కూడా ఎవరూ పెద్దగా షైన్ అయింది లేదు. మోహిత్ శర్మ మొదట్లో చాలా బాగా స్టార్ట్ చేసాడు ఈ సీజన్, లాస్ట్ సీజన్ లాగానే. కానీ ఇప్పుడు అతని ఎకానమీ కూడా 9.3 అంత ఉంది. లాస్ట్ టైం 8 మాత్రమే ఉంది. డెత్ బౌలింగ్లో కూడా ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్ అండ్ వికెట్స్ కూడా తగ్గిపోయినాయి. సో లాస్ట్ ఇయర్ అంత ఎఫెక్టివ్గా మోహిత్ శర్మ కూడా లేడు. సో ఈ టీంకి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి గుజరాత్ టైటన్స్ మళ్ళీ వాళ్ళు సెకండ్ హాఫ్లో పికప్ కావచ్చు. 6 పాయింట్లు ఉన్నాయి. డీసీలో సేమ్ సిచ్యుయేషన్లో ఉన్నారు. వీళ్ళు కూడా మరి ఎక్కువ మ్యాచ్లు 5 మ్యాచ్లోనే గెలవాలి రిమైనింగ్ 7 మ్యాచెస్లో టు క్వాలిఫై. మరి లాస్ట్ 4 మ్యాచెస్లో 3 ఓడిపోయారు. కొంచెం ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక మ్యాచ్ ఇంకా 4 balls రిమైనింగ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ 1 ball రిమైనింగ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ 2 runs తేడాతో ఓడిపోయారు, ఒక మ్యాచ్ 9 runs తేడాతో ఓడిపోయారు. వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ 4 balls రిమైనింగ్ గెలిచారు, ఒక మ్యాచ్ 1 ball రిమైనింగ్ గెలిచారు. సో అన్నీ వాళ్ళకి చాలా గట్టి గుండెలు ఉండాలి, వాళ్ళకి వాళ్ళ అభిమానులకి. ఎందుకంటే అన్నీ చాలా చాలా హమ్డింగర్ ఆఫ్ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు, చాలా థ్రిల్లర్స్. కానీ వాళ్ళు ఆ కిల్లర్ పంచ్ మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. బట్ ఆ కిల్లర్ పంచ్ వాళ్ళు ఇద్దరు ఇస్తున్నారు. ఈ టీంకి ఏంటంటే బ్రైట్, ఇప్పుడు కారు చీకట్లలో కాంతిరేఖ అంటారే, డార్క్నెస్ ఏదో అంటారు ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ అన్నట్టుగా. వాళ్ళకి వీళ్ళిద్దరూ అశుతోష్ శర్మ అండ్ శశాంక్ సింగ్ జంట కవులు చివరిలో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నారు. ఇద్దరికిద్దరు కూడా రెచ్చిపోయి ఆడుతున్నారు. ఫినిషర్లు ఇద్దరు ఫినిషర్స్ బ్రహ్మాండంగా ఆడుతారు. నిన్న చూడండి మ్యాచ్లో 14 for 4 నుంచి 76 for 6 నుంచి వీళ్ళిద్దరూ ఒక ఇంపాసిబుల్ విక్టరీని ఆల్మోస్ట్ పాసిబుల్ చేశారు అగైన్స్ 5-time ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మొహాల్లో విపరీతమైన టెన్షన్ కనిపించింది. వాళ్ళ డగౌట్లో కానీ వాళ్ళ ఆన్ ద ఫీల్డ్ కానీ ముంబైని వణికించి పడేశారు వాళ్ళిద్దరు. ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్, నిన్నగాక మొన్న టీంలోకి వచ్చిన వాళ్ళు. సో అలాంటి టాలెంట్ ఉంది టీంలో. కానీ టాప్ ఆర్డర్ సంగతి ఏంటి, శిఖర్ ధవన్ ఇంజరీ అయ్యేసరికి ఉన్న ఒకే కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ లేకుండా పోయాడు. బేర్స్టో ఫెయిల్ అయ్యాడు. అఫ్కోర్స్ రూసో ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా అతను ఐ థింక్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. లాస్ట్ టైం ఢిల్లీ కూడా బాగా ఆడాడు. సో రూసో వచ్చిన తర్వాత ఏమైనా బెటర్ అవుతుందేమో చూడాలి. అండ్ ప్రభ్ ఫెయిల్ అవుతున్నాడు. మరి ప్రభ్ ప్లేస్లో అథర్వ టైడెన్ ఆడిస్తారా, ఏం చేస్తారో మనం చూడాలి. సో వాళ్ళు కొత్త ప్లేయర్స్ కూడా అవకాశం ఇస్తున్నారు. మరి ఏదో మార్పులు చేసుకోవాలి. లియామ్ లివింగ్స్టన్ నుంచి కూడా పెద్ద నకరాలు. పోనీ సికందర్ రజా ఆడిద్దామంటే సికందర్ రజా కూడా వేరే లీగ్స్లో బ్రహ్మాండంగా ఆడతాడు. కానీ ఇక్కడ ఎందుకనో అతని మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ అతనికి వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోలేకపోయాడు. అండ్ శామ్ కరన్ బౌలింగ్ బాగానే చేస్తాడు, 10 wickets దాకా వచ్చినాయి. అది బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, స్లోయర్ వన్స్ బాగా చేస్తాడు, బాగానే ఉంది అంతా. బ్యాటింగ్లో టోటల్ ఫెయిల్యూర్. ఫస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, తర్వాత టోటల్ ఫెయిల్యూర్. ఓపెనింగ్ చేశాడు, ఎక్కడ రకరకాల స్లాట్స్లో ఆడుతున్నాడు, లీడింగ్ ద టీమ్. అది కూడా గమ్మత్తు. ఈ టీంలో ఏంటంటే వీళ్ళకి క్యాప్టెన్స్ కానీ కోచ్లు కానీ మారుతూ ఉంటారు రెగ్యులర్గా. మీకు గుర్తునే ఉంటుంది, ఎందుకంటే నేను మొన్న కూడా చూసాను ఆ ఫోటో, నేను తమ్నైల్ మీద కూడా పెట్టాను. ఆల్ క్యాప్టెన్స్ ఫోటో షూట్ ఉంటుంది కదా, దాంట్లో శిఖర్ ధవన్ ఎందుకో హాజరు కాలేకపోయాడు. వైస్ క్యాప్టెన్ అని చెప్పి జితేష్ శర్మని పంపించారు. కానీ జితేష్ శర్మ వైస్ క్యాప్టెన్ అని చెప్పి ఆ ఫోటోషూట్లో పార్టిసిపేట్ అన్ని బాగానే ఉంది. బట్ వెన్ శిఖర్ ధవన్ వాజ్ నాట్ అవైలబుల్, శామ్ కర్న్ ఈజ్ లీడింగ్ ద సైడ్. అంటే ఈ టీంలో ఆ చాపింగ్ అండ్ చేంజింగ్, ప్లేయర్స్ని మార్చడం, ఒకరి ముందు నెట్టడం, ఒకరు వెనక నెట్టడం, ఇవన్నీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ టీం మేనేజ్మెంట్తోనే ప్రాబ్లం ఉంది. అందుకే వాళ్ళకి అంత ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. వరుసగా 9 seasons అనుకుంటా ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఉన్న టీం ఇది. ఈసారి కూడా హోప్స్ కనబట్టలేదు. బాగా ఆడుతున్నారు పాపం, నేరోగా ఓడిపోతున్నారు. మన వాళ్ళ సింపతీస్తో మీకు కప్పులు రావు కదా. సింపతీస్ సింపతీస్ సంపాదిస్తే కాదు, మీరు విజయాలు సంపాదించాలి. సో అది వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం. కానీ బౌలింగ్ చాలా బాగుంది. రబాడా ఈజ్ ఇన్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ.
హర్షల్ పటేల్ కూడా ఇప్పుడు కొద్దిగా రికవర్ అయినట్టున్నాడు. శామ్ కరణ్ గురించి ఆల్రెడీ చెప్పాను. హర్షదీప్ ఈస్ గివ్స్ యూ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్. ఈవెన్ వాళ్ళ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ బాగా వేస్తున్నాడు. బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్లో టోటల్ ఇన్కన్సిస్టెన్సీ వాళ్ళిద్దరూ తప్ప. జితేష్ శర్మ కూడా లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడినవాడు, ఇండియన్ టీంలో ప్లేస్ సంపాదించాడు ఇక్కడ ఆడిన దాన్ని బట్టి. బట్ హీఈస్ ఫెయిలింగ్. సో అందుకని మనకి పంజాబ్ కింగ్స్ మీద పెద్దగా హోప్స్ కనబట్టలేదు. బట్ టీం మాత్రం, ముఖ్యంగా అశుతోష్ శర్మ, హీ విల్ షార్ట్లీ ప్లే ఫర్ ఇండియా. T20 వరల్డ్ కప్ అని చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను నేను. అతి త్వరలో అతను ఇండియాకి ఆడే అవకాశం నాకు కనిపిస్తుంది. సో అది పంజాబ్ కింగ్స్ సంగతి. బట్ లాస్ట్ టీం ఆర్సీబీకి ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్ అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ఆర్సీబీ అభిమానులకు కోపం వచ్చినా సరే. ఎందుకంటే ఛాన్సెస్ ఎలా ఉంటాయి మీరు చెప్పండి. 6 మ్యాచ్లు ఓడిపోయారు, 2 పాయింట్లు మాత్రం ఉన్నాయి. రిమైనింగ్ 7 మ్యాచ్లు గెలవాలి. న్యాయంగా 7 మ్యాచ్లు గెలిచినా కూడా 16 పాయింట్లు అవుతాయి. అప్పుడే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే 14 పాయింట్స్ ఉంటాయి. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఏమాత్రం బాగలేదు. మరి అలాంటప్పుడు 14 పాయింట్స్తో క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. దే కెనాట్ అఫోర్డ్ టు ఈవెన్ లూజ్ 1 మ్యాచ్. మనం అందాక అనుకున్నట్టుగా డ్యూ ఫ్యాక్టరో మరొకటో ఒక మ్యాచ్లో బుమ్రా తగులుతాడు, మీకు కష్టం అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీకు చాలా కష్టం ఆర్సీబీకి. సో ఎక్కడ వాళ్ళు దెబ్బతిన్నారు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. వాళ్ళ విరాట్ కోహ్లీ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. ఫ్యాఫ్ కానీ ముఖ్యంగా మ్యాక్స్వెల్ ప్లేయర్ ఫెయిల్యూర్ వాళ్ళు బాగా హర్ట్ చేసింది. విల్ జాక్స్ తీసుకొస్తే విల్ జాక్స్ కూడా ఏం బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. అలాగే 17.5 crores బాయ్, దట్ మ్యాన్ క్యామరన్ గ్రీన్ ముంబైకి బాగానే ఆడాడు, ఇక్కడికి వచ్చి ఫెయిల్ అవ్వడం చూసాం మనం. ఒక డీకే చివర్లో బాగా ఆడుతున్నాడు, స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు. మిగతా బ్యాటింగ్ అంతా కూడా డొల్లతనం మనకు కనిపిస్తుంది. మహిపాల్ లోమ్రోర్ ఒకడు కాస్త బాగా పర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఒకడు. బౌలర్స్ అందరూ చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు, స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ. సో ఈ టీంకి ఎక్కడి నుంచి కూడా ఇన్స్పిరేషన్ అనేది కనబడట్లేదు. మా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మ్యాక్స్వెల్ పూర్తిగా తప్పుకున్నట్టు కాదు, అతను ఏదో హిప్ ఇంజరీ ఉంది, అవసరమైతే మళ్ళీ టీంలోకి వస్తాడు. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్, ఆల్రౌండర్గా, మంచి ఫీల్డర్గా. అతను పూర్తిగా వాళ్ళు వదులుకునే పరిస్థితి ఉండదు మ్యాక్స్వెల్ని. బట్ వాళ్ళు ఈసారి క్వాలిఫై కావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వరుసగా 17వ సీజన్ కూడా వాళ్ళకి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆర్సీబీకి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి ఈసారి కూడా ఆశాభంగం తప్పేటట్టుగా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఉండాలి కదా, అందుకే చెప్తాను. వాళ్ళు ఛాన్సెస్ సార్ వెరీ లెస్. నేను రాంగ్గా ప్రూవ్ అయ్యి వాళ్ళు కప్ గెలిచారనుకోండి, ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఏ టీంలో అయితే గెలవలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న టీమ్స్లో చూడండి, పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎల్ఎస్జీ, వీళ్ళు ఒక్కసారి కూడా టైటిల్ గెలవు. ఈ 4గిట్లో ఒక టీం కనుక సెకండ్ హాఫ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి టైటిల్ గెలిస్తే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. నేనే కాదు, చాలామంది జెన్యున్ క్రికెట్ లవర్స్ అందరూ కూడా. అంటే నేను జెన్యున్ క్రికెట్ లవర్ అని చెప్పట్లేదు. నాకేంటంటే బేసిక్గా నాకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే నాకు ఒక పర్టికులర్ ఐపీఎల్ టీంకి నేను ఫేవరెట్ నాకేం లేదు కాబట్టి. సో నేను జెన్యున్గా ఐపీఎల్ బాగా జరగాలి, ఐపీఎల్ కాంపిటేటివ్గా, హైలీ కాంపిటేటివ్గా ఉండాలి కోరుకున్నప్పుడు, ఇంతవరకు టైటిల్ గెలవని ఒక టీం కనుక గెలిస్తే ఐపీఎల్లో ప్రజాస్వామ్యం అనేది, డెమోక్రసీ అనేది ఉంటుంది. అన్ని టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని మనకు ఒక ఫీలింగ్. లేకపోతే కొన్ని ఏంటంటే మన 10 టీంలు ఉన్న ఎవరు నాకు మొన్న కామెంట్ పెట్టారు, మనకి ఇక్కడ కూడా క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఉంటే బాగుంటాయి కదా వరల్డ్ కప్ కొన్నట్టు, కొన్ని టీంని క్వాలిఫైయింగ్లో ఆడిస్తే మనకి ఇంకా మంచి చిక్కటి కాంపిటీషన్ ఉంటుంది కదండి. అలాంటి పరిస్థితి లేకుండా ఉంటే బాగుంటుంది కదా ఈ క్వాలిఫైయింగ్ రౌండ్స్. అన్ని టీమ్స్, ప్రతి టీము మిగతా టీంకి గట్టి పోటీ ఇవ్వాలి. అలా ఉంటేనే మజా ఉంటుంది ఐపీఎల్. ఐపీఎల్ ఈజ్ అల్టిమేట్లీ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఫర్ మీ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్, నథింగ్ ఎల్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్ అటాచ్ టు ఐపీఎల్. నాకున్న ఎక్కువ ఎమోషన్ అంటే ఎవరైనా యంగ్ ఇండియన్ ప్లేయర్స్, లేకపోతే మన ఇండియన్ స్టార్స్ బాగా ఆడితే ఏంటంటే ఇండియన్ టీంకి కలిసి వస్తారు కదా, నాది ఒక్క ఎమోషన్ తప్ప. ఫర్ మీ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ బాగుండాలంటే అన్ని టీమ్స్ బాగుంటాయి అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో తర్వాత నేను చెప్పిన విషయాలను మీరు విభేదిస్తే మీకు కామెంట్స్లో చెప్పండి. సివిలైజ్డ్ కామెంట్స్ పెట్టండి. దాంట్లో మీ ఎమోషన్స్, మీ కోపతాపాలు ప్రదర్శించడం దర్ ఈజ్ నో మీనింగ్ కదా.